నమస్తే, నేను సుధా అండి. మనం పరిశీలనలకి సంబంధించి ఆరోగ్యానికి కానీ, ఈ భౌగోళిక అంశాలకి సంబంధించిన అంశాలు కానీ, పరిశీలనకి సైంటిస్టులు మాత్రమే కాదండి, మనం కూడా ఎన్నో అంశాలు గమనించి తెలుసుకోవచ్చు అనమాట. నేను కూడా అట్లాగే ప్రతి అంశాన్ని తెలుసుకొని మన డైలీ లైఫ్కి అన్వయించుకోవడానికి, అది అప్లై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ సందర్భంగా నేను తెలుసుకున్న అంశం ఏంటంటే, మనం ఫీల్ అయ్యే ఆమ్, బాధలు, ఆరోగ్యాలు, ఇతరత్ర మనుగడకి సంబంధించిన ఎన్నో అంశాలు మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులతో మిళిమితమై ఉంటాయి అనేది నేను గమనించి తెలుసుకున్న అంశం. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏంటంటే, మాకు మోటార్ పాడైపోయిందనమాట. అది బాగు చేయించడానికి, ఇప్పుడు బాగు చేయించిన నిమిత్తం నేను పెంచే మొక్కలు కుండీలు తీసుకెళ్ళి ఒక పక్కగా ఒక గుట్టగా ఒక చోట పెట్టేశారనమాట కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. తర్వాత నాకు అది మామూలు నార్మల్ కండిషన్లో పెట్టించుకోవడానికి కుదరలేదనమాట. కుదరకపోతే ఇప్పుడు ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 10 days పైనే అయిందేమో వాటిని అలా వదిలేసి, నీళ్ళు అయితే పోస్తున్నాను కానీ ఏం పట్టించుకోవాలా, ఎండ అది ఏం తగలకుండా ఒకదాని మీద ఒకటి పడిపోయినట్టు అట్లా ఉన్నాయన్నమాట. అయితే అది ఇవాళ నేను నార్మల్ కండిషన్లో కొంచెం ఎండ తగిలేలాగా ఇదివరకు ఎలా పెట్టుకున్నానో అలా పెట్టడం జరిగింది. కొన్ని మొక్కలు అయితే పాపం ఎండిపోయినాయి కూడాను. 15 days 10 days కూడా దాటిపోయిందేమో. అయితే నేను తెలుసుకున్న అంశం ఏంటంటే, మనం ఎంతసేపు మనకి మనం సంపాదించుకోవటం, మనకి మనం తినటం, మనకి మన పిల్లలు, మునిమనవలు, మనవలు ఇవే కాకుండా చుట్టూ ఉన్న వాతావరణ, పశుపక్షాదులు, ప్రకృతి, ఇంకా ఇట్లాంటివన్నీ ఎన్నో కూడా మన జీవితంలో భాగమై మనకి ఆరోగ్యాలనైనా, సంతోషాలనైనా, కష్టాలనైనా, నష్టాలనైనా తగ్గించడానికి, వాటి ఈ తీవ్రతని తగ్గించడానికి, వాటి పట్ల మనము కరుణ, ప్రేమతో ఉంటే అవి మనకి హెల్ప్ చేస్తాయనేది చాలాసార్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్న అంశం అనమాట. ఆ మొక్కల్ని ఎప్పుడైతే నార్మల్ కండిషన్లో పెట్టానో, నాకు ఈ 10 daysలో కూడా దాదాపు ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చిన గొంతుకి సంబంధించి ఇచ్చింగ్ లాంటిది ఏదో బాగా డిస్టర్బెన్స్ అనేది విపరీతంగా 10 days పైనుంచే నేను బాధపడుతున్నాను. అది ఎప్పుడైతే నార్మల్ కండిషన్లో పెట్టి వాటిని ప్రేమగా ఒకసారి సాకాను, మళ్ళీ నార్మల్గా అయిపోయిందనమాట. అట్లాగే కుక్కలు వెళ్తూ ఉంటాయి, లేకపోతే ఉడతలు ఉంటాయి, చీమలు ఉంటాయి. డైలీ కొంచెం చీమలకి ఇక పంచదార, బెల్లము ఇలాంటివి వేయటము, కుక్కలు వాటికి మిగిలిన ఏదైనా అన్నం ఆహారం పెట్టడమో, లేకపోతే 4 బిస్కెట్లు కొని వేయటము. అంటే